కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. పంచధారల్లో అక్రమ మైనింగ్ ను ఆపాలని కోరారు. పంచధారలలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పంచధారలను మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్ గా ప్రకటించాలని కిషన్ రెడ్డిని కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. పవిత్రమైన పంచదారల కొండలో జరుగుతున్నటువంటి మైనింగ్ ను వెంటనే నిషేధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. సో ఎంపీలతో పాటు వైజాగ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ కూడా ఈ బృందంలో ఉన్నారు. సో ఈ బృందం కిషన్ రెడ్డిని కలుసుకుంది. ప్రధానంగా ఈ పంచదారల కొండ ప్రాంతంలో దేవాలయాలు ఉన్నాయి. చాలా పురాతన సంబంధించినటువంటి అనేక దేవాలయాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్కియలాజికల్ ప్రొటెక్టెడ్ సైట్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో ఇలాంటి సైట్ను ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అక్కడ వెంటనే మైనింగ్ను ఆపివేయాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అలాగే మాజీ మంత్రి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. అలాగే కిషన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఇటు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, అలాగే సాంస్కృతిక పర్యావరణ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా ఈ బృందం భేటీ కాబోతుంది. సో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని ఈ బృందం ప్రధానంగా పంచదారల కొండలో జరుగుతున్నటువంటి మైనింగ్ పైన ఇది ఆపే వరకు కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో అనేక మంది కార్మికులు, అక్కడ ఉన్నటువంటి గ్రామీణులందరూ కూడా ఆ కొండపైన దానిపైన ఆధారపడి బతుకుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మొత్తం ఏరియాలో కంప్లీట్గా మైనింగ్ ఫ్రీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు గ్రావెల్ క్వారీ అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ మైనింగ్ జరిగింది. ప్రత్యేకించి బీజేపీ ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆయనకు సంబంధించినటువంటి అనేక మంది ఇక్కడ మైనింగ్కు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే దీన్ని ఆపివేసి ఆ ప్రాంతాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు ఇన్స్పెక్షన్ వెంటనే చేయించాలని చెప్పి కిషన్ రెడ్డికి ఒక వినతి పత్రం సమర్పించారు. అలాగే లీజు సరిహద్దులు దాటి తవ్వకాలు జరిపినటువంటి విషయం, అలాగే అనధికారికంగా క్వారీ బ్లాస్టింగ్ వాటన్నిటిని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వినటువంటి నేపథ్యంలో అది ఎంత మేరకు తవ్వారు, ఎంత మేర నష్టం జరిగింది ప్రకృతికి, దీన్ని అంతా కూడా నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక రక్షిత ప్రాంతం ఇది. సో బౌద్ధ అవశేషాలు ధర్మ లింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో భారీ ఎత్తున పేలుళ్లు చేస్తున్నారు. సో దీన్ని అంతా కూడా అంచనా వేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా పంపాలని ఈరోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని బృందం విజ్ఞప్తి చేసింది. సో మొత్తానికి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ మొత్తం పంచదారల కొండను మైనింగ్ ఫ్రీ జోన్గా ప్రకటించాలి, అక్కడ నిషేధించాలనేటువంటి వినతితో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.